హే బిడ్డ, ఇది నా అడ్డ. ఇక్కడ నేనే రాని, నేనే మంత్రి, నా మాటే శాస్త్రం అంటున్నారు ఆ ఎమ్మెల్యే. నన్ను కాదని నాకు తెలియకుండా ఏం చేయలేరంటోంది. ఏకంగా కూటమి లీడర్లకే సవాల్ విసురుతోంది. అధిష్టానం చెప్పినా మాట వినట్లేదట. సీఎం డిప్యూటీ సీఎంల మధ్య చిచ్చు పెట్టేలా వేరుస్తున్నారట. ఒకప్పుడు ఆమె గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన మిత్రపక్ష నేతలకు చుక్కలు చూపిస్తున్నారట. పదవి దక్కదు, పరువు దక్కదంటూ డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారు. దీంతో మేడం తీరుపైన హైకమాండ్ కూడా గుర్రుగా ఉందట. పార్టీలో ఓ వెలుగు వెళ్లిన ఆమెకు సొంత లీడర్లే షాకిస్తున్నారట. అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుందట. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో సీటు కష్టమేనట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆమె టికెట్ పైన ఎలాంటి చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. నంద్యాల జిల్లాలో ఆధిపత్య పోరు. కూటమిలో భగ్గుమన్న లుక్కలుక్కలు. ఆళ్లగడ్డలో టీడీపీ వర్సెస్ జనసేన. ఏపీలో కూటమి ప్రభుత్వం పాలిస్తోంది, కానీ ఆళ్లగడ్డలో అఖిలప్రియ రాజ్యం నడుస్తోందనే విమర్శ వెల్లువెత్తుతోంది. అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆళ్లగడ్డ హాట్ టాపిక్ గా మారింది. రాయలసీమ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన భూమా ఫ్యామిలీ వారసురాలే అఖిలప్రియ. ప్రజెంట్ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కూడా. డారింగ్ అండ్ డైనమిక్ లేడీ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిల వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే మంత్రిగా పనిచేశారు. కానీ కొన్నేళ్లుగా ఆమె చుట్టూ వివాదాలేని రోజంటూ లేదు. నేతలు దూకుడు ప్రదర్శించాలి, కానీ చట్టాన్ని చుట్టేసేలా ఉండకూడదు. భూమా అఖిలప్రియ ఓవర్ స్పీడే ఆమె పొలిటికల్ కెరీర్ కు బ్రేకులేస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే ఆలోచనలు, ఆవేశాలు హద్దులు దాటి పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నాయట. హైదరాబాద్ లో కిడ్నాప్ కేసు దగ్గర నుంచి పోలీసులపై దాడి, సొంత పార్టీ క్యాడర్ గొడవలు, మిత్రపక్షాలతో విభేదాల వరకు అఖిలప్రియ శైలి కాంట్రవర్షియల్ గానే సాగింది. రీసెంట్ గా అహోబిలం తలనీలాల టెండర్ల అవినీతి ఆరోపణలు దుమారం రేపే టీడీపీ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెట్టాయి. అందుకే ఆళ్లగడ్డలో ప్రత్యామ్నాయ నేతను బరిలోకి దింపేందుకు హైకమాండ్ ఆలోచిస్తోందనేది ఓపెన్ సీక్రెట్. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అఖిలప్రియ గ్రాఫ్ పడిపోవడానికి ఆమె యాటిట్యూడే కారణం. కూటమి నేతలను కలుపుకుపోవడంలో ఆమె విఫలమైనట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం ఆళ్లగడ్డ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గా మైలేరి సురేఖను ఏపీ ప్రభుత్వం నియమించింది. సామాజిక సమీకరణలో మిత్రధర్మంలో భాగంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 40,000 ఓటు బ్యాంకు ఉన్న బలిజ సామాజిక వర్గానికి చెందిన మైలేరి సురేఖను సెలెక్ట్ చేశారు సీఎం చంద్రబాబు. చైర్పర్సన్ సురేఖ, వైస్ చైర్మన్ సురేంద్ర సహా 13 మంది డైరెక్టర్ల ఎంపిక జరిగింది. తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని ఆళ్లగడ్డ కార్యదర్శికి జూన్ 29న డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ లేఖ కూడా రాసింది. కానీ ఇప్పటి వరకు ఆళ్లగడ్డ ఏఎంసీలో కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేయలేదు. అందుకు ఒకే ఒక్క కారణం, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మైలేరి మల్లయ్య సతీమణి సురేఖను ఏఎంసీ చైర్పర్సన్ గా నియమించడం ఎమ్మెల్యే గారికి నచ్చలేదట. అఖిలప్రియ ప్రతిపాదించిన వ్యక్తులను అధిష్టానం పెద్దలు తిరస్కరించారట. దీంతో నాటి నుంచి నేటి వరకు ఆళ్లగడ్డ మార్కెట్ కమిటీ డైరెక్టర్ల పదవి ఇచ్చినా ప్రమాణ స్వీకారం చెయ్యనివ్వటం లేదు లోకల్ ఎమ్మెల్యే. ఆళ్లగడ్డ నా అడ్డా, నాకు తెలియకుండా ఏ పదవి తీసుకున్నా, ఎవరైనా పదవి ఇచ్చినా ఒప్పుకునేది లేదంటూ అఖిలప్రియ తేల్చి చెబుతున్నారు. అందుకే జనసేనకు చెందిన మైలేరి సురేఖ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అడుగడుగునా అడ్డుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొద్ది రోజులుగా రాయలసీమ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక్కటే చర్చ. నెక్స్ట్ ఎలక్షన్ లో అఖిలప్రియకు నో టికెట్. అధిష్టానం రూట్ మార్చబోతోందట. ఎమ్మెల్యే అగ్రెసివ్నెస్ కి బ్రేకులు పడబోతున్నాయని టాక్. ఆళ్లగడ్డ గల్లీల నుంచి అమరావతి కారిడార్ల వరకు అఖిలప్రియ తీరుపైనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు వచ్చేది డౌటే అంటున్నారు కరడుగట్టిన టీడీపీ కార్యకర్తలు. అఖిలప్రియతో కష్టమేనంటూ జనసేన, బీజేపీ లీడర్లు లోపల మదన పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరేస్తామని ఫ్యాన్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాయకత్వానికి గంభీరత ఉండాలి, కానీ అహంకారం ఉండకూడదు. గెలుపు గుర్రం ఎప్పుడూ ఓపికతో పరిగెడుతుంది తప్ప ఎగిసిపడి పడిపోదు. అఖిలప్రియ తన చుట్టూ ఉన్న వివాదాలను క్లియర్ చేసుకోకుండా సొంత పార్టీలోనే అందరినీ శత్రువులుగా మార్చుకుంటున్నారని టాక్. క్షేత్రస్థాయిలో మైలేజ్ లేకపోతే, నెగటివ్ ఉంటే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయడం టీడీపీ అధినేత బాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు ఎలక్షన్ నోటిఫికేషన్ కంటే ముందే నో టికెట్ బోర్డు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయం అంటే కేవలం ఫ్యాక్షన్ ఇమేజ్ తో నెట్టుకు రావడం కాదు, క్షేత్రస్థాయిలో క్యాడర్ను కాపాడుకోవడం, జనాలు క్లీన్ ఇమేజ్ మెయింటైన్ చేయడం. నిజానికి పాలిటిక్స్ లో ఏది శాశ్వతం కాదు. అధికారం, అవకాశం అయితే అస్సలు శాశ్వతం కాదు. అగ్రెసివ్నెస్ ను తగ్గించుకుని క్యాడర్ను
కలుపుకుని వెళ్తేనే పూమా బ్రాండ్ నిలబడుతుంది. లేదంటే ఎంతటి వారసత్వం ఉన్నా సర్వే రిపోర్టు నెగటివ్ వస్తే ఆళ్లగడ్డ అసెంబ్లీకి లీడర్ మారడం ఖాయం. మరి పొలిటికల్ గంట నుంచి అఖిలప్రియ ఎలా గట్టెక్కుతారో ఇప్పటికైతే ఆఫ్ ద రికార్డ్. మరి ఆన్ ద రికార్డ్ ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.